హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జనవరి నెలలో అంటే జనవరి 2022లో రాబోయే మొబైల్స్ ఏమిటి, సో వాటి ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే వాటి స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఈరోజు అయితే మనం తెలుసుకుందాం అనమాట. సో ముందుగా చూస్తే మనకి షామీ 11i హైపర్ ఛార్జ్ పేరు మీద ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. దీని డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. జనవరి 6వ తారీఖున మన ఇండియాలో అయితే ఈ మొబైల్ని షామీ తీసుకురాబోతుంది. ఆల్రెడీ ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ పేరు మీద లాంచ్ చేశారు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. అలాగే మీడియాటెక్ డెమెన్సిటీ 920 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. సో ఈ మొబైల్ ప్రైస్ చైనాలో కనుక చూస్తే దగ్గర 23,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. సో మన ఇండియాలోకి వచ్చేసరికి వీళ్ళు షామీ బ్రాండ్లో తీసుకురాబోతున్నారు కాబట్టి సో ప్రైస్ ఎక్కువగానే ఉండొచ్చు. దగ్గర 25 నుంచి 28,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ రీసెంట్ గానే మళ్ళీ అయితే టీచ్ చేసిందనమాట. షామీ 12X ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా. ఈ మొబైల్ ని రీసెంట్ గా వీళ్ళు లాంచ్ చేసిన షామీ 12 సిరీస్ మొబైల్స్ తో పాటు అయితే లాంచ్ చేశారనమాట. ఈ 12X మొబైల్ లో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక డిస్ప్లే 6.28 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా అలాగే బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో జనవరి నెలలోనే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉందన్నమాట. సో చైనాలో చూస్తే ఈ మొబైల్ ప్రైస్ దగ్గర 37,000 రూపాయలు ఎంతో పెట్టారు. మన ఇండియాకి వచ్చేసరికి ఎంత లేదన్నా 40,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇంక ఇది కాకుండా రెడ్మీ నోట్ 11S ఈ మొబైల్ అయితే రీసెంట్ గానే మనకి BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అయితే స్పాట్ అయింది. దీని ప్రకారం చూస్తే మనకి జనవరిలో ఒకవేళ తీసుకొస్తే ఈ మొబైల్ తీసుకురావచ్చు. ఈ మొబైల్ సంబంధించి ఇంకా మనకి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదన్నమాట. వీళ్ళు రెడ్మీ నోట్ 11T మొబైల్ ఏదైతే ఉందో దాన్నే కొద్దిగా అటు ఇటు చేసి రెడ్మీ నోట్ 11S పేరు మీద తీసుకొస్తారని చెప్పేసి అయితే ప్రస్తుతానికి రూమర్స్ ఉన్నాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది శాంసంగ్ వచ్చేసరికి శాంసంగ్ S21 FE ఈ మొబైల్ని అయితే జనవరి నెలలోనే లాంచ్ చేయబోతుంది. గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 4వ తారీఖు అనుకున్నారు, బట్ వచ్చేసరికి 11వ తారీఖున లాంచ్ చేస్తారని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో డిస్ప్లే వచ్చేసరికి 6.41 ఇంచెస్ డైనమిక్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో ఒక మొబైల్ వస్తే ఇంకో మొబైల్ అంటే ఇందులో రెండో వేరియంట్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి Exynos 2100 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ రెండిట్లో మన ఇండియాలో మరి ఏ ప్రాసెసర్ తో మొబైల్ తీసుకొస్తారో చూడాలి. ఇందులో రేర్ సైడ్ కెమెరా చూస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో సెన్సార్, థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 4500 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 50 నుంచి 55,000 రూపాయల మధ్యలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇది కాకుండా శాంసంగ్ నుంచి మనం ఏ సిరీస్ అలాగే M సిరీస్ మొబైల్స్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. మనకి జనవరి నెలలో కనుక చూస్తే ప్రస్తుతం దానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అయితే లేవు. ఇక ఒప్పో A16K ఈ మొబైల్ ని రీసెంట్ గానే వీళ్ళు ఫిలిపీన్స్ లో అయితే లాంచ్ చేశారు. ఆ మొబైల్ మన ఇండియాలోకి జనవరిలో తీసుకొస్తారని చెప్పేసి ఆల్రెడీ న్యూస్ అయితే ఉందన్నమాట. సో ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ హెలియో G35 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.52 ఇంచెస్ IPS LCD డిస్ప్లేతో వస్తుందన్నమాట. ఇది HD+ డిస్ప్లే. ఇక రేర్ సైడ్ కెమెరా చూస్తే మనకి సింగిల్ కెమెరా ఉంటుంది 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక 4230 mAh బ్యాటరీతో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకా ఈ మొబైల్ మనకి ఫిలిపీన్స్ లో చూస్తే ప్రైస్ 10,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంచుమించు మనకి 10,000 నుంచి 12,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వివో చూస్తే జనవరిలోనే చాలా మొబైల్స్ అయితే మన ఇండియాలో తీసుకురాబోతున్నట్టు చూస్తుంది. అందులో వివో Y21T ఈ మొబైల్ని జనవరి 3వ తారీఖున అయితే ఇండియాలో తీసుకురాబోతుంది. ఇందులో వచ్చరికి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక మొబైల్ డిస్ప్లే సైజ్ కూడా మనకి 6.58 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది IPS LCD డిస్ప్లే. ఇక రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వీళ్ళు జనవరి 3వ తారీఖున మన ఇండియాలో అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే మనకి దగ్గర 20,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక వివో జనవరి 5వ తారీఖున V23 సిరీస్ అయితే లాంచ్ చేయబోతుంది. V23 సిరీస్ లో వీళ్ళు మొత్తం 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నట్టు వస్తుంది. V23 Pro, ఇంకోటి వచ్చేసరికి V23e అని చెప్పి 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. V23 లో చూస్తే మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 1100 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక V23 Pro లో చూస్తే డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇక ప్రాసెసర్ మినహాయిస్తే సో మిగిలిన స్పెసిఫికేషన్ ఒకేలా ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ఇందులో మనకి డిస్ప్లే వచ్చరికి 6.56 ఇంచెస్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ అయితే సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్.
ఇక బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీతో 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఇక V23e చూస్తే డెమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చరికి 6.44 ఇంచెస్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇంకా రేర్ సైడ్ మనకి ఇందులో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 అయితే సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 44 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ చూస్తే 4050 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక వీటి ప్రైజెస్ చూస్తే V23 35,000 రూపాయల దగ్గర ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. V23 Pro చూసుకుంటే 40,000 రూపాయల దగ్గరికి అయితే వెళ్తుందంట. ఇక V23e చూసినట్టయితే 25,000 రూపాయలు ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇది కాకుండా వివో Y75 5G వేరియంట్ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కూడా అయితే స్పాట్ అయింది. సో డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ రాబోతుంది అనమాట. సో తీసుకొస్తే జనవరి నెలలో మనకి ఈ మొబైల్ కూడా రావచ్చు. ఒకవేళ ఈ మొబైల్ వస్తే మాత్రం మనకి 20,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ప్రైస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ రియల్మీ GT2 సిరీస్ మొబైల్స్ ని వీళ్ళు జనవరి 4వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇక్కడ వచ్చరికి GT2 అలాగే GT2 Pro అనే పేరు మీద రెండు మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. GT2 లో చూస్తే మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అదే GT2 Pro లో కనుక చూస్తే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. GT2 ప్రైస్ దగ్గర 40,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అదే GT2 Pro ప్రైస్ కనుక చూస్తే 60,000 రూపాయలు పైనే ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే ప్రస్తుతానికి సమాచారం అయితే ఉంది. సో ఈ మొబైల్స్ మనకి చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి జనవరిలో చైనాలో లాంచ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడే మన ఇండియాలో కూడా మరి లాంచ్ చేస్తారో లేదో చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మోటరోలా ఎడ్జ్ X30 మొబైల్ని వీళ్ళు డిసెంబర్ 9వ తారీఖున ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు కదా. సో ఈ మొబైల్ కూడా మనకి జనవరి ఎండింగ్ నాటికల్ అయితే తీసుకొస్తారని చెప్పేసి అయితే న్యూస్ అయితే వస్తుంది. ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ మనకి చైనాలో చూస్తే 38,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి 40 నుంచి 45,000 మధ్యలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్లో మనకి 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది. 1 బిలియన్ కలర్ సపోర్ట్ తో 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఇక రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా అండి సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటాయి, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా 60 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ చూస్తే 5000 mAh బ్యాటరీతో 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. మొబైల్ స్పెసిఫికేషన్ చాలా బాగుంటాయి. మొబైల్ ప్రైస్ కూడా చైనాలో చూస్తే చాలా తక్కువ ప్రైస్లో తెచ్చారు. 38,000 రూపాయలు అయితే తెచ్చారు. మన ఇండియాలోకి వచ్చేసరికి 40లో తీసుకొచ్చినా మంచి మార్కెట్ అవుతుంది మోటరోలాకి ఇక్కడ చూసుకున్నట్టయితే. ఇక నెక్స్ట్ OnePlus 10 Pro. సో ఈ మొబైల్ కూడా మనకి జనవరి 4వ తారీఖున అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు. సో ఇక్కడ 10 Pro అండ్ 10 రెండు మొబైల్స్ అయితే వస్తాయని తెలుస్తుంది. ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే మనకి 10 Pro ప్రైస్ దగ్గర 70,000 రూపాయలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో మరి ఈ మొబైల్స్ని కూడా మన ఇండియాలోకి జనవరిలోనే తీసుకొస్తారా, ఎందుకంటే చైనాలో లాంచ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడే మనకి మార్కెట్ ఇండియాలోకి తీసుకొస్తారా లేదని అయితే చూడాల్సి ఉంటుంది. ఇక అలాగే మనకి చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మొబైల్ OnePlus RT, అదే 9RT పేరు మీద అయితే వేరే కంట్రీలో అయితే చైనాలో అక్కడైతే లాంచ్ చేశారు. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి అక్టోబర్ నెలలో లాంచ్ చేశారు. నవంబర్లో ఇండియాలోకి వస్తుంది అన్నారు, బట్ వచ్చేసరికి రాలేదు. అలాగే డిసెంబర్ 16వ తారీఖున అన్నారు. సో అప్పుడు కూడా ఈ మొబైల్ అయితే రాలేదు. ఇక జనవరిలో హోప్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్ మన ఇండియాకి తీసుకొస్తారేమో అని చెప్పి. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుంది. యాక్చువల్గా OnePlus ఈ మొబైల్ని ఎందుకు తీసుకురావట్లేదు అంటే చాలా రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి అక్కడ. అంటే చాలా థీరీస్ అయితే ఉన్నాయి. ఒకటోసరికి చిప్ షార్టేజ్ అని కొంతమంది ఉంటే, ఇంకోటిసరికి ఒప్పోతో ఈ మధ్య వీళ్ళు మెర్జ్ అయిన తర్వాత వీళ్ళ మార్కెట్ కొంచెం దెబ్బతినిందని చెప్పొచ్చు. అలాగే రీసెంట్ డేస్లో వీళ్ళు Note 2 మొబైల్ కూడా కొంచెం ఫైర్ అవ్వడంతో వీళ్ళకి బ్రాండ్ కూడా కొంచెం డ్యామేజ్కి అయితే గురైంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఈ మొబైల్ తీసుకురావడానికి కొంచెం వెనకానికి వేస్తున్నారని చెప్పేసి అయితే కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి ఈ జనవరిలో అయినా సరే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారేమో. ఒకవేళ ఈ మొబైల్ లాంచ్ చేస్తే దగ్గర 40,000 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ IQ9 సిరీస్ మొబైల్స్ జనవరి 5వ తారీఖున అయితే చైనాలో లాంచ్ అయిపోతుంది అనమాట. ఇందులో కూడా ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. IQ9 అలాగే IQ9 Pro అని చెప్పేసి రెండు మొబైల్స్ అయితే ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మోడల్ అయితే ఇంకోటి వచ్చేసరికి ప్రీమియం మోడల్ అయితే ఉండేలాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ వీటి ప్రైస్ కూడా చూస్తే దగ్గర 70,000 రూపాయల వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా చూస్తే మనకి హానర్ మ్యాజిక్ వీని కూడా వీళ్ళు జనవరి నెలలోనే లాంచ్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి హానర్ నుండి వచ్చే మొట్టమొదటి ఫోల్డబుల్ మొబైల్, వర్టికల్గా అయితే ఫోల్డ్ అవుతుంది. యాక్చువల్గా ఈ మొబైల్ మన ఇండియాకి తీసుకురాకపోవచ్చు, కాకపోతే హానర్ నుండి వచ్చే ఫస్ట్ ఫోల్డింగ్ మొబైల్ కాబట్టి దీని కూడా లిస్ట్లోకి అయితే చేర్చాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.